ఎట్టకేలకి విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న పెళ్లికి సంబంధించిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఫిబ్రవరి 26వ తారీఖున ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వచ్చిందో మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది నిజంగానే విజయ్ దేవరకొండ రష్మిక మందన్నను పెళ్లి చేసుకోబోతున్నారా, చేసుకున్నట్లయితే వాళ్ళ పెళ్లి ఎప్పుడు ఎక్కడ అన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు గమనిద్దాం. ఇక హీరో విజయ్ దేవరకొండ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొదటి సినిమా అయిన అర్జున్ రెడ్డితోని హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకొని పాన్ ఇండియా స్టార్ అని అనిపించుకున్నాడు ఆ మొదటి సినిమాతోనే. ఇక ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారని, ఈ జంటకి ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక రష్మిక మందన్న గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ముఖ్యంగా పుష్ప సినిమాతో నేషనల్ క్రష్గా హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని, టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా రాణిస్తోంది. అలాంటి రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండలు ఇద్దరు గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో కలిసి నటించడం, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్న వాటలు మనందరికీ తెలిసిందే. అలాంటి వీళ్ళిద్దరి మధ్య స్నేహం కాస్త కొన్ని అడుగులు ముందుకు వెళ్ళిపోయి ప్రేమకు దారితీసిందని, కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారని, ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అని ఇలా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటయ్యా అంటే, అందరూ అనుకుంటున్నట్లుగానే మొత్తానికి విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్నారట. అయితే పైగా వీళ్ళిద్దరూ స్టార్ హీరో హీరోయిన్లు అవ్వడంతో అన్ని విషయాలని ఆలోచించుకొని కేవలం అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ప్రైవేట్గా వీళ్ళ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఉదయపూర్లోని ఒక చరిత్రాత్మకమైన కట్టడంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది ఫిబ్రవరి 26వ తారీఖున. ఈ పెళ్లికి సంబంధించిన పెళ్లి పనుల్లో ఫ్యామిలీ మెంబర్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు బాగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే చాలా ప్రైవేట్గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న ఈ జంట పెళ్లి తర్వాత తిరిగి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టార్ కన్వెన్షన్ హాల్లో మార్చ్ 4వ తారీఖున రిసెప్షన్ ఇవ్వనున్నారట. ఇక ఈ రిసెప్షన్కి కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే కాదు, యావత్ భారతదేశంలోని సినీ సెలబ్రిటీస్, అంతేకాకుండా ప్రముఖ రాజకీయవేత్తలు కూడా హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండలు ఇద్దరు కలిసి సినీ సెలబ్రిటీలకి పర్సనల్గా ఇన్విటేషన్ కార్డ్స్ని ఇవ్వడం, అంతేకాకుండా పెళ్లికి కూడా చాలా రెడీ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది. మరి త్వరలోనే ఇరు కుటుంబాల వాళ్ళు జైపూర్కు వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్కి సంబంధించిన పెళ్లి పనుల్లో బిజీగా ఉండబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ కలిసి రీసెంట్గా ఎయిర్పోర్ట్లో కనిపించిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతూ రావడం, మరోపక్క విజయ్ దేవరకొండ టీం నుంచి వచ్చిన ఒక లెటర్, విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26వ తారీఖున పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తే వీటన్నిటికీ పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. అదండి. మరి ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్గా రష్మిక మందన్నాలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న నేపథ్యంలోనే మొత్తానికి హీరో హీరోయిన్లుగా కలిసి సినీ కెరియర్ని ప్రారంభించిన వీళ్ళు రియల్ లైఫ్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్లో కూడా భార్యాభర్తల బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. సినీ సెలబ్రిటీలు కలిసి సినిమాల్లో పనిచేయడం మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా పెళ్లిళ్ళు చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీల కోవలోకి వీళ్ళు కూడా వస్తారని చెప్పాలి. మరి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ పెళ్లికి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఇంకొకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.